యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు యేసు నామములో మీ అందరికీ నా వందనాలు. దేవుని యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి ఆత్మీయ జీవితం అనేటువంటి ఈ కార్యక్రమాల ద్వారా దేవుని గురించినటువంటి మాటలు మనం వినడానికి, అలాగే దేవుని వాక్యం మనం నేర్చుకోవడానికి కృప చూపుతున్నటువంటి దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తూ ప్రేమతో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఆత్మీయ జీవితం అనేటువంటి ఈ కార్యక్రమాలు మరి ఆత్మీయంగా దేవుడు ఎదగడానికి మీకు ప్రయోజనకరంగా ఉంటున్నాయని మేము నమ్ముచూ ఉన్నాం. మరి దేవుడు మనందరినీ జ్ఞాపకం చేసుకొని కాపాడి సంరక్షించి మరొక సమయం నుండి మరొక సమయానికి మనము పొందుకోవడానికి కృప చూపారు. ఇవ్వబడినటువంటి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారి సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి దేవుని పిల్లలుగా ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. ఎపిసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ భాగంలో, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అనే మాట ఉంది. కనుక ఇక్కడ సమయమును పోనీయక అనే మాటను మనము ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియులారా, సమయమును పోనీయక అంటే సమయం అనేటువంటిది మన చేతిలో ఉందా? బైబిల్ చెప్తుంది, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమంచుకున్నాడు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 7వ భాగంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ కాలముల గూర్చి సమయముల గూర్చి గుర్తు చేశారు. వాళ్ళు ఒక ప్రశ్న వేస్తారు యేసు ప్రభువారిని. వారు వేసినటువంటి ప్రశ్నకి యేసు ప్రభువారు చెప్పినటువంటిది ఏంటంటే, కాలములు సమయములు తండ్రి స్వాధీనమందించుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట్టు మీ పని కాదు. కాబట్టి కాలములు సమయములు, సంవత్సరాలు, ఈ సమయాలు దేవుని చేతిలో ఉన్నవి. ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు సమయాన్ని లేదా సంవత్సరాన్ని. అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని లేదా ఈ సంవత్సరములను మనం ఏం చేయాలంటే సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నా జీవితాల్లో సమయాన్ని పోగొట్టుకుంటే మరలా అది తిరిగి తెచ్చుకోలేమండి. ఏదైనా మీరు పోగొట్టుకుంటే మరలా తెచ్చుకోవచ్చు. సమయము కానీ ప్రాణము కానీ మానవుడు మళ్ళా తిరిగి తెచ్చుకునే అవకాశం లేదు. ఎందుకంటే సమయము దేవుని స్వాధీనంలో ఉన్నవి, మానవుని యొక్క ప్రాణము కూడా దేవుని స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి దేవుడు మానవులకి జీవము, ఊపిరి సమస్తాన్ని ఇచ్చి బ్రతికింపజేస్తూ ఉన్నాడు. బ్రతుకుతున్నటువంటి మానవుడు ఆ మానవ జీవితంలో దేవుడిస్తున్నటువంటి సమయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే లోకంలో ఉన్నటువంటి మానవులు సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉంటారు. కానీ దేవుని పిల్లలుగా, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి సంఘముగా మనం ఏం చేయాలంటే సమయమును సద్వినియోగం చేసుకోవాలి. మరి అసలు సమయం అనేటువంటిది మనకి ఎలా వస్తుంది? దీని వెనక దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రయాస ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడు సృష్టిని నిర్మించినప్పుడే, మానవుడిని కావాలని దేవుడు తన సంకల్పంలో నిర్ణయించినప్పుడే, మానవుని గూర్చినటువంటి సమస్త ఆలోచన చేసినటువంటి దేవుడు. అందుకే అనంత జ్ఞానియగు దేవుడు అని చెప్పాడు దేవుని గురించి. కాబట్టి ఆయన మానవుడు జీవించాలంటే మానవుడికి కావాల్సినటువంటి ప్రతి పరిస్థితుల గురించి ఆలోచించాడు. ఆయన ఆలోచించడమే కాదు కానీ ఈ భూమి మీద మానవ జీవితంలో సృష్టిని చేసి అందులో మానవుని చేశాడు. సృష్టిలో శ్రేష్టమైనటువంటి వాడుగా చేశాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుడికి పగలు రాత్రి కావాలని, మానవ జీవితంలో సూచనలు, కాలములు, దిన సంవత్సరములు ఉండాలని దేవుడు సూర్యచంద్రులు నిర్మించినట్లుగా సృష్టి నిర్మాణ కార్యక్రమాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆదికాండము 1వ అధ్యాయం 14వ భాగం, దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరమును సూచించుటకే ఉండుగాకెను పలికెను. భూమి మీద వెలిగించుటకైన ఆకాశ విశాలమందు జ్యోతులుండుగా కనియు పలికెను.
ఆ ప్రకారం దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను చేసును, అనగా పగటి నీలుడుకు పెద్ద జ్యోతిని, రాత్రి నీలుడుకు చిన్న జ్యోతిని కలగజేస్తును. సూర్యచంద్రులను చేయటంలో దేవుడి ఉద్దేశము. అయితే మానవుడు ఈ సూర్యచంద్రుల్ని ద్వారా వస్తున్నటువంటి సమయాల్ని, ఈ నెలలను లేదా ఈ సంవత్సరాలని, ఈ కాలములను ఏ విధంగా మానవుడు సద్వినియోగం చేసుకోవాలి, దేవుని పిల్లలు సద్వినియోగం చేసుకోవాలనేటువంటిది ఆలోచన చేయాలి. అంటే ఈ కాలము లేదు, ఈ సమయము నీవు నేను అనుకుంటే రాదు, మనం రమ్మంటే రాదు, మనం వెళ్ళిపోమంటే అది వెళ్ళిపోదు. ఇవన్నీ కూడా దేవుడి సృష్టిలో ఏర్పాటు చేసినటువంటి ఆలోచన, ఆయన నిర్ణయించినటువంటి నిర్ణయముగా పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచన భాగంలో, మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోదు, సూర్యుని క్రింద నూతనమైనది ఏదియో లేదు, ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఎవడో చెప్పును, అదియును మనకు ముందుండిన తరములో ఉండినదే. కాబట్టి ఇవన్నీ కూడా సృష్టి కాలగమనం చెప్పిన, దేవుని ఏర్పాటు చెప్పిన జరుగుతూ ఉన్నాయి. అయితే క్రైస్తవ జీవితంలో సంగమగా ఈ సమయమును గురించి మనం ఏం ఆలోచన చేస్తున్నాం? ప్రభునందు ప్రియులరా, సంగముగా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సమయాన్ని పానించుకోకూడదని గ్రంథం చెప్తుంది. సమయాన్ని ఎలాగ ఉపయోగించుకోవాలి, మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, దేవుని కుమారులుగా కుమార్తెలుగా దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం ఉంది ఖచ్చితంగా క్రైస్తవ జీవితంలో. ప్రారంభ సంఘాన్ని మనం ఆలోచన చేస్తే వారి జీవితాల్ని పరిపూర్ణంగా ఇచ్చేస్తారు. వారి సమయం అంతా కూడా దేవునికి ఇచ్చినటువంటి వారుగా కనపడుతూ ఉన్నారు. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనకి ఇవ్వబడుతున్నటువంటి సమయంలో ఎంత సమయాన్ని మనం దేవుడికి ఇవ్వగలుగుతున్నాం? దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అంటే, 1 గంట నా సన్నిధిలో గడిపితే అది ఎంతో శ్రేష్టమని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే దేవుని సన్నిధిని 1 గంట అయినా మనం గడిపేటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా దేవుని పిల్లలు ఉండాలని దేవునికి ఉద్దేశము. దినమునకు భక్తుల జీవితాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతున్నాయి. భక్తుడి జీవితంలో ప్రార్థన జీవితం ఉండాలి, భక్తుడి జీవితంలో దేవుని స్తుతించేటువంటి జీవితం ఉండాలి, భక్తుని జీవితంలో దేవుడు కోరిన రీతిలో ఆరాధించేటువంటి జీవితం ఉండాలి. వీటి కొరకు మన యొక్క సమయమును ఏ విధంగా మనం హెచ్చించుకుంటూ ఉన్నాం, ఏ విధంగా దేవుని కొరకు మనం కేటాయిస్తున్నాం, మనం ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రియులారా, కాబట్టి ప్రాముఖ్యంగా నీ జీవితంలో, నా జీవితంలో దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ఈ సహవాసంలో ప్రార్థన జీవితం ఉండాలి, ఈ సహవాసంలో దేవుని స్తుతించే జీవితం ఉండాలి, ఈ సహవాసంలో దేవుణ్ణి ఆరాధించే జీవితం ఉండాలి, ఈ సహవాసంలో క్రీస్తు ప్రభుని గూర్చినటువంటి సువార్తను ప్రకటించేటువంటి జీవితం మనకు కలిగి ఉండాలి. ఈ జీవితంలో సత్క్రియలు చేసేటువంటి జీవితం ఉండాలి. కనీసం 5 భాగాలుగా నేను మీకు మాట్లాడుతూ ఉన్నాను. ఈ 5 విషయాల్లో కూడా మనం దేవుని కొరకు సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నాం అనేటువంటిది ఆలోచన చేయాలి. మనకు ముందున్నటువంటి భక్తుల యొక్క జీవితాలు మనకెంతో మాదిరికరంగా ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, దానియేలు జీవితాన్ని మనం గమనించినట్లయితే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచన భాగంలో, ఇట్టి శాసనము చేయబడినని దానియేలు తెలుసుకునను, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించుచు వచ్చును. దానియేలు జీవితంలో మనం ఏం నేర్చుకుంటున్నాం? దానియేలు ఒక మహోన్నతమైనటువంటి హోదా కలిగినటువంటి వాడిగా, ఒక ప్రధానిగా బబులోను దేశంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా ప్రపంచ మొత్తాన్ని పరిపాలించినటువంటి రాజ్యం అది. అటువంటి రాజ్యంలో కూడా ఒక ప్రధానమైన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా తనకున్నటువంటి సమయంలో, తన జీవితంలో దేవుని కొరకు తన సమయాన్ని ఎలా కేటాయించుకున్నాడో మీరు ఆలోచన చేయండి. రోజుకి 3 సార్లు మోకరించి ప్రార్థించేటువంటి జీవితం కలిగిన వాడిగా ఉన్నాడు. అలాగే దేవుని స్తుతించేటువంటి జీవితం కలిగినటువంటి వాడిగా దానియేలు గారి యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. ఇలా భక్తులు అనేక మంది జీవితాలు మనం చూస్తున్నాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన భూమి మీద ఉన్నటువంటి దినాల్లో రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తున్నటువంటి జీవితం చూస్తున్నాం. శరీరధారి ఉన్న దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించినందున ఆయన అంగీకరించబడిను. ఆయన కుమారుడయ్యుండి కూడా పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడనేటువంటి సత్యాన్ని యేసు ప్రభు వారి యొక్క జీవితం మనకు నేర్పిస్తూ ఉంది. అయితే నీవు నేను, సంవత్సరాలు వస్తున్నాయి, వెళుతూ ఉన్నాయి, సమయాలు వస్తున్నాయి, పోతూ ఉన్నాయి. ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తున్నామా? ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం ఈ సమయాన్ని గమనించాలి.
కనుక దానియేలు జీవితము లేదా దావీదు జీవితం కానీ భక్తుల యొక్క జీవితాలు ఆలోచన చేస్తే వాళ్ళ జీవితంలో ప్రార్థనా జీవితంగా కనపడుతూ ఉన్నది. ప్రార్థన కొరకు వారు కొంత సమయాన్ని కేటాయించినటువంటి వారుగా వాళ్ళు మనకు కనపడుతున్నారు. దావీదు ప్రార్థిస్తే తన కన్నీళ్లు మరి పడక కొట్టిపోయేటట్టుగా ఉన్నవి అనేటువంటి మాట వాడబడింది. కీర్తన గ్రంథము 6వ అధ్యాయం 6వ వచన భాగంలో, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు నా కన్నీరు విడిచుచు నా పరుపు తేల చేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకున్నది. ప్రభునందు ప్రియులారా, ఎంత ప్రార్థన జీవితమో, ఎంత కన్నీటి ప్రార్థన జీవితము దావీదు కలిగి ఉన్నాడో మనం ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియులారా, ఈనాడు ఏం నేర్చుకున్నారంటే డ్యాన్స్ రైటింగ్ నేర్చుకున్నారు. దావీదు కూడా క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితం ప్రాముఖ్యత చెప్పింది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచన భాగం చూడండి. క్రైస్తవులు ఏముండకూడదంట, మనం పోకిరి శ్రేష్టలను, దురాశలను, మద్యపానమును, అల్లరితో కూడిన ఆటపాటలను, త్రాగుబోతుల విందును, చేయదగిన విగ్రహ పూజలను మొదలైన వాటి యందు నడుచుకునుచు అన్యజనుల యొక్క ఇష్టము నెరవేర్చుచుండెడుకు గతించిన కాలమే చాలును అయిపోయింది. అది యేసుప్రభులకు రాకముందు ఇలా చేస్తావు. ఏం చేస్తావు? యేసుప్రభులకు రానప్పుడు పోకిరి శాస్త్రాలు చేస్తావు, దురాశలు కలిగి ఉన్నావు, మద్యపాన ప్రియుడై ఉన్నావు, అల్లరితో కూడినటువంటి ఆటలు పాటలు. ఈనాడు క్రైస్తవులు కూడా ఆటలు పాటలు తీసుకొచ్చేస్తారు, నాట్యం డ్యాన్సులు తీసుకొచ్చేస్తారు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకునుచు అన్యజనుల ఇష్టం. ఇవన్నీ కూడా అన్యజనులేక ఇష్టం అండి, దేవుని ఇష్టం కాదు. వీటికి మీరు దూరంగా ఉండాలని దైవ గ్రంథం చెప్తుంది. దావీదులకు నాట్యం ఆడటం కాదు, దావీదులంటి కన్నీటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి క్రైస్తవుడు. కనుక చూడండి, ఆయన అంటున్నాడు, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేల చేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి అని మాట్లాడుతున్నాడు దావీదు. కాబట్టి దానియేలు గురించి చూస్తాం, దావీదు గురించి చూస్తాం, ప్రభువైన యేసు జీవితాన్ని మనం చూస్తున్నాం. శరీరధారకు ఉన్న దినాల్లో వీరందరూ కూడా మనకి ఏమి నేర్పిస్తున్నారంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అందులో ఒక ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. కన్నీటి ప్రార్థన, మోకరించే ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనలు, సంఘములో ప్రార్థనలు, కుటుంబంలో ప్రార్థనలు, ఇది మీ సమయాన్ని కేటాయించుకోవాలని దైవ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తున్నది. రెండవదిగా దేవుణ్ణి స్తుతించటం అండి. కీర్తనలు పాడి దేవుణ్ణి స్తుతించాలి, నీ గాత్ర సంగీతము ద్వారా దేవుణ్ణి స్తుతించాలనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం చెప్తుంది. భక్తులు ఆ విధంగా దేవుణ్ణి స్తుతించినటువంటి జీవితాలు మనకు కనపడుతూ ఉన్నాయి. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 23వ వచన భాగం, స్తుతియాగము అర్పించేవాడు నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకుని. స్తుతియాగం అర్పించేవాడు ఏం చేస్తున్నాడంట? దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. కాబట్టి కీర్తనలు పాడుతూ దేవుణ్ణి మహింపరచాలి. ఈ కీర్తనలు పాడేటువంటి సత్యాన్ని బైబిల్లో మనం ఎన్నో సంగతులు చూస్తాం. అపోస్తుడైనటువంటి పౌల్ని మరి రోమ ప్రాంతంలో ఆయన చేస్తున్నటువంటి ఒక మంచి పనిని బట్టి, ఒక పూతోనటువంటి ఒక దెయ్యం పట్టినటువంటి ఒక చిన్నదాన్ని ఆ దెయ్యం వెళ్ళగొట్టడాన్ని బట్టి రోమీలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వారు మనం ఆచరింపకున్నటువంటి ఆచారాలు చెప్తున్నాడని దెయ్యం పట్టినటువంటి చిన్నదాని ద్వారా లాభం సంపాదించినటువంటి ఒక యజమానుడు మరి రోమీలు దగ్గరికి తీసుకువెళ్ళి, అధికారుల దగ్గర తీసుకెళ్ళి, ఇదిగో మనకి ఇలా వ్యతిరేకంగా బోధిస్తున్నాడు, మన ఆచారాలు పాడు చేస్తున్నాడని పౌలు గారిని ఇబ్బంది పెడతారు. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 19. ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూసి పౌలును సేనలు పట్టుకుని గ్రామపు సావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయిరి. అంతటా న్యాయాధిపతులు యొద్దకు వారిని తీసుకువచ్చి, ఈ మనుషులు యూదులయుండి రోమీలైన మనము అంగీకరించటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రసరించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు ఆ జనసమూహం వారి మీద దొమ్మిగా వచ్చును. న్యాయాధిపతులు వారిని వస్త్రం లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని సరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టవలని సరసాల నాయకుడికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞ పొంది సరసాల్లోనికి త్రోసి వారి కాళ్లకు బండలు వేసి బిగించును. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ప్రభునందు ప్రియులారా, పౌలు గారి సమయాన్ని చూడండి ఎలా సద్వినియోగం చేశారు. పౌలు శీలని ఒక మంచి పని చేయటాన్ని బట్టి రోమా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సోది చెప్పించడం ద్వారా
తనకెంతో లాభాన్ని సంపాదించుకున్న లాభం పోయింది అనేటువంటి బాధతో అబద్ధాలాడి రోమీలమైనటువంటి మనల్ని మన ఆచారాలకు వ్యతిరేకంగా వీళ్ళు బోధిస్తున్నారని వారి మీద అబద్ధాలు చెప్పి సరసాల్లో వేయించారు, దెబ్బలు కొట్టించారు, కాళ్ళకి సంఖ్యలు వేశారు, బండల్లో బిగించారు. అయితే పౌలు శీల మధ్యరాత్రి వేళ దేవుని ప్రార్థించారు. ప్రభునందు ప్రియులారా, సరసాల్లో ఉండి బాధల్లో ఉండి రక్తం కారిపోతూ కూడా సమయాన్ని దేవుని ప్రార్థించడానికి ఉపయోగిస్తున్నాడు పౌలు. రెండవదిగా దేవుని కీర్తనలు పాడి స్తుతించడానికి ఉపయోగిస్తున్నాడు. కాబట్టి మనం నేర్చుకోవాలి. సమయాలు వస్తున్నాయి, వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ ఇవ్వబడినటువంటి సమయంలో ఎంతవరకు మనం దేవుని ప్రార్థించే సమయాన్ని ఇస్తున్నాం, ఎంతవరకు దేవుని కీర్తించేటువంటి సమయాన్ని మనం ఇస్తున్నాం. ఇదిగో పౌలు శీల బాధల్లో, సమస్యల్లో, సరసాల్లో, ఆటంకాల్లో, ఇబ్బందుల్లో కూడా వారు దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు, కీర్తన ద్వారా కనపరుస్తున్నారు. అందుకే భక్తుడు చెప్తున్నాడు, మనం ఎంతవరకు దేవుని స్తుతించాలంట, ఎంతవరకు దేవుని కనపరచాలంటే ఒక భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథము 104:33 భాగం. నా జీవితకాలమంతయు నేను యెహోవానుకు కీర్తనలు పాడిద్దును. నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు, నా జీవితకాలమంతా కూడా, అంటే దాని అర్థం చెప్తున్నాడు, నేనున్నంత వరకు, నేను ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకు దేవుడు నా జీవితాల్లో ఇస్తున్నటువంటి సమయాలను బట్టి నేనేం చేస్తానంటే దేవుణ్ణి కీర్తనలు పాడి గనపరుస్తూ ఉంటాను. అంటే నా జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. రెండవది కీర్తనలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనే విషయాన్ని గమనించాలి. దేవుణ్ణి ఆరాధించటం, ఆరాధనలో ప్రార్థన ఉంది, ఆరాధనలో కీర్తనలు ఉన్నాయి, ఆరాధనలో వాక్య పరిచర్య ఉంది, ఆరాధనలో ప్రభుని జ్ఞాపం చేసుకునే కార్యక్రమం ఉంది, ఆరాధనలో దేవుని సేవార్థమైన కష్టార్జితంలో దేవునికి శ్రేష్ఠ భాగాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సంవత్సరం మనకు 52 ఆదివారాలు మనకు వస్తాయి. ప్రభునందు ప్రియులారా, ఈ 52 ఆదివారాల్లో దేవుని ఆజ్ఞలను పాటించి, అనగా ఆజ్ఞలు ఉన్నాయి, ప్రార్థన, పాటలు, వాక్య పరిచర్య, ప్రభురాత్రి భోజనము, మన కష్టార్జ శ్రేష్ఠ భాగాలు దేవునికి పెట్టు. ఇవి దేవుని సేవార్థమే, రాజ్యవ్యాప్తి కొరకు, వాడబడ్డ కొరకు. ఈ 5 ఆజ్ఞలను పాటిస్తూ ఇది హృదయపూర్వకంగాను మనస్ఫూర్తిగా పాటించాలి. హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలనేటువంటి సత్యాన్ని దైవ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక అలాగ మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామా? నీకు ఇవ్వబడినటువంటి సమయంలో, సంవత్సరాల్లో ప్రతి ఆదివారం దేవుని సన్నిధిని దేవుడు కోరిన రీతిలో యథార్థమైన హృదయంతో హృదయపూర్వకంగా ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి ఆరాధించగలుగుతున్నామా? అలా చేస్తే మనం ధన్యులం. ఆరాధనలో అనేకమైన ప్రాముఖ్యమైన ఆజ్ఞలు మనం కలిగి ఉన్నాం. అందులో నీ కొరకు, నా కొరకు బలియాగమైపోయినటువంటి క్రీస్తు ప్రభు యొక్క బలియాగాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రభు బల కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమాన్ని ఎంత భయభక్తులతో మనం ఆచరిస్తూ ఉన్నాం. ఆరాధన నిర్లక్ష్యం చేస్తే మనం ఎన్ని ఆజ్ఞలు నిర్లక్ష్యం చేస్తున్నామో, ఎంత ప్రాముఖ్యమైన కార్యక్రమం కోల్పోతున్నామో ఆలోచించేయండి. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంచె దినమున వాళ్ళు లేపుదనే వాగ్దానం ఉంది. ప్రభునందు ప్రియులారా, అక్కడ ఆరాధన కోల్పోతే ప్రభు రెండో రాకల్లో నువ్వు లేపబడేటువంటి నిత్యత్వం కోరుకునేటువంటి పరిస్థితిని మనం కోల్పోతూ ఉన్నాం. కనుక ఆరాధన విషయంలో మీ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు? ఖచ్చితంగా దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. కాబట్టి దేవునికి ఇచ్చే ప్రతి విషయంలో కూడా మనం ఎక్కడ కూడా సమయాన్ని దొంగిలించకూడదని దైవ గ్రంథం చెప్తుంది. మలాకి ప్రవక్త చెప్తాడు, ఇశ్రాయేలు ప్రజలు వీరు ఎల్లప్పుడూ కూడా నా యొక్క దొంగిలిస్తూనే ఉన్నారు. ఏంటి? నాకు ఇచ్చే విషయంలో దొంగిలిస్తున్నారు అన్నాడు. నా సన్నిధికి వచ్చే విషయంలో దొంగిలిస్తున్నారు సమయాన్ని. నన్ను స్తుతించే విషయంలో వాళ్ళు దొంగిలిస్తూ ఉన్నారు. నన్ను ప్రార్థించే విషయంలో వారి సమయాన్ని దొంగిలిస్తారు. కాబట్టి మనం సమయాన్ని దొంగిలిస్తున్నాము, దేవుడికి ఇవ్వాల్సినటువంటి వాటి విషయంలో దొంగిలిస్తూ ఉన్నాం. అలా మనం ఉండకూడదు. కాబట్టి గత సమయంలో, గత సంవత్సరాల్లో మనం ఎలా జీవించామో, ఎలా ఉన్నామో వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈ రాబోయే సమయాన్ని ఎలా మనం దేవుణ్ణి ప్రార్థించడానికి సమయం కేటాయించుకోవాలి. ఇదిగో దానియేలు 3 సార్లు అని చెప్తున్నాడు. దావీదు ఇదిగో కన్నీళ్లు విడిచానంటున్నాడు. ఇదిగో యేసు ప్రభు జీవితం ఇదిగో రాత్రంతా కూడా నేను గడిపేస్తానంటున్నాడు ఆయన. ఇంకా భక్తుల జీవితాలు, ఎంతోమంది జీవితాలు, ప్రార్థన జీవితాలు. పౌలైతే కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయటమే కాదు, కన్నీళ్లు విడుస్తూ ఆరాధన చేసినటువంటి జీవితాలు ఉన్నాయి. ఎన్నో ఆటంకాలు వచ్చినా, కష్టాలు వచ్చినా కూడా దేవుణ్ణి ఆరాధించినటువంటి స్థితి కలిగినటువంటి వాడిగా అపోస్తుడైనటువంటి పౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, నా జీవితాల్లో
మనం సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నాం? దేవుడు సమయాన్ని ఎందుకు ఇస్తున్నాడు? మనం వ్యర్థం చేసుకుంటామని, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తామని, మన ఇష్టానుసారంగా మనం వాడుకుంటామని కాదు. సమయం నీ చేతిలో లేదు. సమయంలో కాలములు తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్నాయి. కాబట్టి ఇవ్వబడినటువంటి సమయంలో మనం క్రీస్తు ప్రభు రాకడకు సిద్ధపడాలంటే నీ జీవితంలో ప్రార్థన జీవితం, దేవుని స్తుతించే జీవితం, దేవుణ్ణి ఆరాధించే జీవితం, దేవుని ఆజ్ఞలు అనుసరించే జీవితం కలిగి ఉండాలి. అలాగే యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకున్నాడు. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని బైబిల్ తెలియజేస్తుంది. నశించిపోతున్నటువంటి ఆత్మల రక్షణ కొరకు సంఘముగా మనము సువార్త కొరకు మన సమయాన్ని ఉపయోగించాలి. మరి పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితాలు చూస్తే సంఘము, ప్రారంభ సంఘము, వాళ్ళు అలాగా ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా, వాళ్ళు చెదిరిపోయినప్పటికీ కూడా వాళ్ళు ఆయా ప్రాంతాల్లో సువార్తను ప్రకటించి అనేక ఆత్మలు రక్షించారు. ప్రభు సంఘాలు అనేక చోట విస్తరించేటట్టు వారు ప్రయాసపడ్డారు. కాబట్టి సువార్త అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సువార్త ఏంటంటే నశించిపోతున్నటువంటి ఆత్మల రక్షణార్థమై మనం చేయాలి. యేసు ప్రభు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. కనుక నీ నా జీవితంలో మరి క్రీస్తు ప్రభు యొక్క సువార్త కొరకు మనం ఎంత సమయాన్ని ఉపయోగిస్తున్నాం? మరి అపోస్తుల జీవితాలు కానీ, ఆదిమ సంఘము కానీ, అలాగే పౌలు యొక్క జీవితాన్ని చూస్తే మరి పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్య గ్రంథము మరి సంఘం యొక్క పరిచయం అంతా తెలియజేస్తుంది. సంఘ స్థాపన, సంఘ ఆరాధన జీవితాలు, విశ్వాసుల జీవితాలు, వారు చేసినటువంటి పరిచర్య, మరి అపోస్తులు చేసిన పరిచర్య అపోస్తుల కార్య గ్రంథంలో చూస్తాం. అపోస్తుల కార్య గ్రంథం పౌలు జీవితాన్ని మనకి 3 భాగాలు చూపిస్తుంది. ఆయన మొదటి ప్రయాణం కనపడుతుంది, అలాగే రెండవ సువార్త ప్రయాణం కనపడుతుంది, మూడవ సువార్త ప్రయాణం కనపడుతుంది. ఈ 3 సువార్త ప్రయాణాలలో తన జీవితమే దేవుని కొరకు త్యాగం చేశాడు. కాబట్టి నీ నా జీవితంలో సువార్త కొరకు ఎంత ప్రయాసపడుతున్నాం? సువార్త కొరకు మనం ఎంత దూరం వెళ్తున్నాం? కాబట్టి పౌలు అంటాడు, అయ్యో సువార్త ప్రకటించకపోని ఎడల నాకు శ్రమ అని ఆయన బాధపడుతున్నాడు. అంటే సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఆ సువార్త కొరకు ఎన్నో శ్రమలు పడ్డాడు ఆయన. ఆ సువార్త ఆయన చేస్తున్నప్పుడు ఆయన బట్టి ప్రారంభ సంఘాల్లో ప్రేరేపించబడ్డారు. అనేక మంది సువార్త పని చేసినటువంటి వారుగా వాళ్ళు గూర్చినటువంటి లేఖనాలు మనము గ్రంథంలో చూస్తాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమొకటికే సమకూడని మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఏలైనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవై పేతోరియమను సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమైన మరి సహోదరులైన వారు ఎక్కువ మంది నా బంధకమును మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకునిరి. కాబట్టి వాళ్ళు పౌలు జీవితాన్ని బట్టి అనేక మంది ప్రేరేపించబడి సువార్త పని చేశారు, దేవుని కార్యాలు చేస్తారు. కాబట్టి సువార్త విషయంలో మనం ఎంత సమయాన్ని ఉపయోగిస్తున్నాం? సువార్త చేయడానికి ఒకవేళ నీ వ్యక్తిగత జీవితం సరిపోతే సంఘాన్ని ప్రోత్సహించాలి. సువార్త పనిచేసేటువంటి బిడ్డలను మనం ప్రోత్సహించాలి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారి ఉండడు చూసి. ఫిలిప్పీ సంఘము పౌలు గారు చేస్తున్నటువంటి సువార్త పనిలో ప్రారంభం నుంచి కూడా వీళ్ళు కనపడుతున్నారు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారి ఉండడు చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించిన రుడిగా నమ్ముచున్నాను. క్రీస్తు రెండవ రాకడ వరకు కూడా నీకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సువార్త కొరకు మనం ప్రయాసపడాలి. ఫిలిప్పీ పత్రిక మనకు చాలా విషయాలు తెలియజేస్తుంది. ఇందులో కొందరు స్త్రీలు కూడా సువార్త విషయంలో పౌలుతో పాలిభాగస్తులుగా వాళ్ళు కనపడుతున్నారు. సువార్త పనులు వారు ఎంతో సహకారులుగా కనపడుతూ ఉన్నారు. కాబట్టి నీ నా జీవితంలో మన సమయాన్ని సువార్త కొరకు ఎంత కేటాయిస్తున్నాం? అసలు నీ జీవితంలో, నా జీవితంలో సువార్త పని అనేటువంటి కనపడుతుంది. ప్రభునందు ప్రియులారు, ఈనాడు కూడా అనేక మంది సేవకుల జీవితాలు చూస్తే వాళ్ళు సువార్త చేయట్లేదు, రకరకాల ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ స్వలాభం కొరకు కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని ఇదే సువార్త అని చెప్తున్నారు. 4 గోళ్ల మధ్య కూర్చుంటున్నారు. వారు బయటికి వెళ్ళట్లేదు, సువార్తను ప్రకటించట్లేదు. సువార్త ప్రకటిస్తే కొన్ని ఆటంకాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. సువార్తను ఏది చెప్పాలి అదే చెప్పాలి. మనం లోకానికి ఆయన చెప్పమనే చెప్పాలి, వద్దన్నది మానేయాలి. కానీ ఈనాడు కొంతమంది సాతాను సంబంధులు బయలుదేరి చెప్పకూడని చెప్తూ సమాజంలో సువార్తకి ఆటంకం కలగజేస్తున్నారు. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘాలుగా జ్ఞానము కలిగి
మనం స్వార్థ కొరకు సమయాన్ని కేటాయించుకుని పనిచేయాలి. కనుక 5 విషయాలు మనం ఆలోచన చేస్తాం ప్రభునందు ప్రియులారా. దేవుడు సమయాన్ని ఇచ్చాడు. ఇవ్వబడిన సమయాన్ని ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకోవాలి? గత సంవత్సరంలో మనం ఎలా చేస్తామో ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈ సంవత్సరంలో ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని దేవుని ప్రార్థించే జీవితము, దేవుని స్తుతించే జీవితము, దేవుని ఆరాధించే జీవితము, సువార్తను ప్రకటించేటువంటి జీవితము, అలాగే సత్క్రియలు చేసేటువంటి జీవితం. మంచి పనులు చేయాలి క్రైస్తవులు, సత్క్రియలు చేయాలి. సత్క్రియలు నీ జీవితంలో లేకపోతే, సత్క్రియలు చేయడానికే మన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని దైవ గ్రంథం చెప్తుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచన భాగము. మరియు వాటి యందు మనం నడుచుకున్న వలన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటికి మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి క్రీస్తునందు దేవుడు సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయాలని మనం క్రీస్తునందు ఏర్పాటయ్యాము, సంఘం అనేటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి సంఘం ద్వారా కొన్ని సత్క్రియలు చేయకపోతే మరి మనకు చాలా నష్టం. ఈనాడు కేవలము సత్యాన్ని మాత్రమే చెప్తాము, ఇంకేమి చేయమని కొందరు మాట్లాడుతూ ఉన్నారు. సత్యం కాదు, ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. ప్రేమ ఏం చేస్తుంది? ఇతరులకు సహాయం చేస్తుంది. ప్రేమలో త్యాగం ఉన్నది. ప్రేమ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది. అక్కడ ప్రేమ కలిగి సత్యం చెప్పాలండి. నీవు చెప్పే సత్యంలో ప్రేమ అనేటువంటిది కనపడాలి. ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తు వలె ఉండడుకు క్రైస్తవుడు ఎదగాలన్ని విషయాల్లో. అలా చేయాలంటే 5వ మాటగా మనము సత్క్రియను కలిగి ఉండాలి. యేసు ప్రభు 2వ రాకడలో మరి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచన భాగంలో, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిమి, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిని ఇంటిని నన్ను చేర్చుకుంటిరి, దిగంబరిని ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిని ఇంటిని నన్ను చూడవచ్చిరి, సరసాల్లో ఉంటేనే ఎద్దకు వచ్చితిరని చెప్పుదును. అప్పుడు అంటున్నారు నీతిమంతులు, ప్రభా ఇప్పుడని. కాబట్టి నా పేరట మీరు ఎవరికైతే ఆహారం పెడతారో, ఆకలిగా ఉన్న వాళ్ళకి, ఎవరికైతే వస్త్రహీన కనపడితే బట్టలు ఇస్తారో, కాబట్టి క్రైస్తవ జీవితంలో సత్క్రియలు ఉన్నాయి. నీ చేతనైనంత వరకు నువ్వు కొన్ని మంచి పనులు చేయాలి. ఏమీ చేయకుండా ఉంటే, నువ్వు సత్క్రియలు లేకపోతే, మరి సత్క్రియలు లేనప్పుడు మనం ఏమవుతున్నామంటే దేవునికి ఇష్టం లేనటువంటి పిల్లలు అవుతున్నాం. కాబట్టి సంఘము ఈ పని చేయాలి. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఈ పనికి సహకరించాలి. ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడలో నువ్వు చేసినటువంటి సత్క్రియలు ఆయన చూస్తాడు. నీ మంచి క్రియలు నీ వెంట వస్తాయని బైబిల్ చెప్తుంది. కాబట్టి కొన్ని మంచి కార్యక్రమాలు కూడా సంఘము చేయాలి. దేవుని పిల్లలు నేర్చుకోవాలి. దాని కొరకు నువ్వు సమయాన్ని కేటాయించాలి. ఆ కార్యాల కొరకు సమయాన్ని ఇవ్వాలి. నాకు కుదరదు అనకూడదు, నాకు అవకాశం లేదనకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే సంఘాన్ని ప్రోత్సహించి సంఘము ద్వారా కార్యక్రమాలు చేయడానికి మన ప్రయత్నము చేయాలి. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ రాబోయే సంవత్సరానికి, రాబోయే సమయానికి మనం ఎలాగ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నది ప్రేమతో కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేశాను. ఇవి చాలా ప్రాముఖ్యమైన మాటలు. వీటిని అర్థం చేసుకుని ఆ రీతిగా జీవిస్తూ ప్రభు రాకడకు సిద్ధపడండి, నిత్యరాజ్యాన్ని పొందుకోండి. దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని కోరుతూ ముగిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ గల ప్రభు, నీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇవ్వబడిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రోత్సహిస్తున్న బిడ్డలని, సంఘమును, సహకారులను, అలా పరిచయలో సహకరిస్తున్న బిడ్డలను బట్టి మమ్మల్ని పరిపాలించిన నాయకులు, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. గత సంవత్సరం అంతా మీ కృపలో కాపాడి మరొక సమయాన్ని మాకు ఇస్తున్నారు తండ్రి. ఇచ్చిన ఈ సమయాన్ని మేము సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానంగా కొనసాగాలో మీ మాటలు గమనించాం. ఈ సమయంలో మా ప్రార్థన జీవితాలు, స్తుతించే జీవితాలు, ఆరాధించే జీవితాలు, అలా సువార్త కొరకు ప్రయాసపడే జీవితాలు, సత్క్రియలు చేయడానికి ఉపయోగించే జీవితాలు, ఇవన్నీ కార్యాల కొరకు మా సమయాన్ని వెచ్చించుకుంటూ మాకున్నటువంటి వాటిని ప్రభు సేవార్థమే ఉపయోగించుకుంటూ మీ ద్వారా భౌతిక ఆత్మీయ దీవులు పొందేటువంటి బిడ్డలుగా దీవించండి. మమ్మల్ని పరిపాలించిన నాయకుల, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ 2026వ సంవత్సరము తండ్రి మా అందరి జీవితాల్లో మరి జీవితాలు మీకు మహింకరంగాను, మీ ద్వారా దీవెన, ఆశీర్వాద, రక్షణకరంగా అనేక మందికి ఉండటానికి సహాయం చేయండి. ఈ సువార్త ప్రకటన లోకానికి అందించినట్లు సహాయం చేయమని ఈ ప్రార్థన విన్నపం దయతో అంగీకరించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. దేవుడి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.